స్వామివారి పాదపద్మాలకి ప్రణామాలు. దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం నేను ఆటగదరా శివ ఆరంభించాక శివ సంబంధమైన కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా నన్ను ఆహ్వానిస్తున్నారు. దానికి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ గోంట కృష్ణ నాకు చాలా కాలంగా పరిచయం. ఒకరోజు ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక పాట ఉంది, మంగ్లీ యాక్చువల్గా మంగ్లీ ఫోన్ చేసింది. సార్ ఇలా ఒక పాట ఉంది అంటే, గతంలో మంగ్లీ ఒక పాడిన పాట చాలా వైరల్ ఉంది, మిలియన్స్ లో చూశారు. దాన్ని నేనే ఒక 10-20 సార్లు చూసాను. అంత బాగా ఉంది ఆ పాట, చిత్రీకరణ, రచన అన్నీ బాగున్నాయి. అలాగే నీ మీద ఒక పాట చేద్దాం అనుకుంటున్నాను, పిక్చరైజేషన్ అంటే సరే అలాగే అన్నాను. తర్వాత డైరెక్టర్ యశోకృష్ణ అంతా వచ్చారు, మాట్లాడారు, అయిపోయింది. ఇక్కడ లొకేషన్ ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు కాశీలో అయితే బాగుంటుందని, నేను కాశీలో చాలా సార్లు చాలా పాటలు పిక్చరైజ్ చేయడం జరిగింది. ఏమైనా డిఫరెంట్ ప్లేస్ ఈషా ఫౌండేషన్ లో ఏమైనా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరు ఎక్స్పో అక్కడక్కడ చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు చేయలేదు అంటే ఆ పర్మిషన్స్ చాలా కష్టం. అక్కడ వాసుదేవ జగ్గిరాజు సద్గురు ఆయన్ని పట్టుకోవడం అంటే మాకు శైలజ, నేను ఈషా శైలజ అని రికార్డ్ చేసి పెట్టిన దాంట్లో పేరు అంత మమేకమైపోయింది ఆవిడ. హైదరాబాద్ ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఏదైనా వీడి ద్వారా నాకు సంబంధం ఏంటంటే దాదాపు 20 ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉంది. ఒకసారి శివరాత్రికి స్వామివారు ఇంగ్లీష్ లో రాసిన పుస్తకం తెలుగు ఆవిష్కరణ నేనే శివరాత్రిలో చేశాను. తర్వాత ఇంకోసారి పిలిచారు, ఇది 3వసారి. ఒక దివ్యమైన అనుభూతి. అది మాటల్లో వర్ణిస్తే జరిగేది కాదు. అక్కడ ఆత్మాక్షర కొన్ని ఎకరాలు 150-300 ఎకరాలు అది అణువు అక్కడ ఇందాక మనం అశోక్ తేజ రాసినట్టు అణువు శివవేది, శివుడు కనిపిస్తాడు అక్కడ. అంత బాగుంటుంది ఆ ప్రశాంతత. బట్ కష్టం అంటే పాపం ట్రై చేసింది, మొత్తం వెళ్ళాం. ఎవరికి దొరికిన అదృష్టం ఏంటంటే ధ్యానంలో జనరల్ గా షూట్ చేయనివారు ఎవరు. మరి ఆ పరమేశ్వర కృప అక్కడ ఒక రాత్రి వేళ దాదాపు 1 గంట వరకు ఆవిడ అంటుంది అన్నికంటే అలా చేయనిచ్చారండి అని. పరమేశ్వర కటాక్షంగా భావించాను. సో దాని ఫలితం మీ కళ్ళ మీద ఉంది. విశేషం ఏంటంటే అతి సామాన్యంగా అనిపించే పదాల్లో జీవతత్వాన్ని రంగరించి పోసేశాడు అశోక్ తేజ. నీ నయన వాత్సల్యమే వానజల్లులై అన్నాక నీ నటనలే జీవ సంఘటనలై అన్న పదం అది ఎంత అందంగా అమరిందో చెప్పలేదు. అలాగే లోకాలు కాపాడే లోకేశ్వర నువ్వులేని తాగేది అంతవరకు అరుణ రాసేస్తారు. చాలా మంది కవులు ఇంతవరకు రాయగలరు. అణువణు శివవేది అన్న పదం అద్భుతం అశోక్. స్ఫురించడం అది కవిత్వం అంటే ఇదండి. అలాగే ఎటు చూసినా నువ్వే యతిదేవర అనడానికి ప్రత్యక్ష సాక్షి యతిదేవర, ఆయన పట్టుకొచ్చాడు. అలాగే అర్ధనారీశ్వర తత్వం అందరికి తెలిసిన విషయం లేదు, కానీ దాన్ని ఎంత అందంగా చెప్పాడంటే పార్వతి నేనే సగపాలు చేసుకోవడం వల్ల జరిగింది ఏంటి అంటున్నాడు. మనములకు దాంపత్యం మనగడం చూపించావు. దట్ ఈస్ ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత దుర్మార్గం అదే కదా. సగపాలుగా జీవితం కొనసాగాల్సిన వాళ్ళు అరపోటు కూడా కలిసి ఉండలేని దుస్థితి ఉంది. దాన్ని మరొకసారి చెప్పాడు అశోక్. అలాగే ఇవి కూడా చాలా సామాన్యమైన ఏనుగు చూస్తే నువ్వు అనిపిస్తావు. నడలిని కనినా నీ కొమరుడే కలిపి, ఇక్కడ కుమారుడు అని కూడా అనొచ్చు. కొమరుడు అంటే కుమారస్వామి. యాక్చువల్గా
కొమరవెల్లి అని మనకి ఇక్కడ ప్రదేశం ఉంది. అక్కడ కొమరవెల్లి అంటే కుమారస్వామి అని అర్థం. అంచేత ఆ కుమరుడు బదులు నెమలిని కవిని కొమరుడు అనిపించడం ఆ శేష అద్భుతం. అశోక్ అద్భుతం. అలాగే ఇక ఓంకారం సాకారం ఓనమాలకు మళ్ళీ శ్రీకారమైన శ్రీయం చూడటం కదా మనం ఏమైనా రాసాము. అది ఓనమాలకు పెట్టి ఓం నమ శివ ఓనమాలో అది కూడా ఉంది. ఓం నమ శివాయ సిద్ధం అది ఆరంభంగా రాసేశాడు. అంచేత ఒక శివతత్వానికి పరాకాష్ఠ స్థాయిలో రాసిన అశోక్ తేజకి నా అభినందనగా అది చాలా అనుభవిస్తూ నేను పాడాను. అంటే ఎప్పుడు నా కళ్ళు అలా తెరిచినట్టే ఉంటాయి. ఎందుకంటే ఆ ధ్యానలింగం చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది. ఆశ్చర్యపోవడమే తప్ప ఇంకా మాట రాదు. అలాంటి స్థితిలో ఈ పాటని అభినయించే అదృష్టం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నెక్స్ట్ దీన్ని సంగీతం చేసిన మా యశోకృష్ణ అద్భుతంగా అవసరమైన అవకాశం ఉన్న మేరకు అద్భుతంగా చిత్రించిన దర్శకుడు. దీన్ని జాతీయ స్థాయిలో ఆయన వింటుంటే ఫస్ట్ రెండులో జస్దాస్ పాడుతున్నారేమో అంత అద్భుతంగా గానం చేశాడు ఆయన. ఆయన పేరు మధు బాలకృష్ణ, ప్రసిద్ధ గాయకుడు మలయాళంలో. సో దీన్ని అన్ని భాషల్లోనూ దీనికి ఇవన్నీ రావాలంటే ధనమూలం ఇదం జగత్. సో ఆయన ఇంకోటి అంటే పరమేశ్వరుడు అంటే విభూతిర్ ఐశ్వర్యం అనిమాదిక మస్తద అనిమ మహిమేవ గరిమా లఘిమాభవ ప్రాప్తి ప్రాకామ్యనీశత్వం వశిత్వం చాష్టభూతయ. విభూతి యొక్క లక్షణం ఏంటంటే భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే మహైశ్వర్యం. మనకి డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని కాదు ఈశ్వరుని కొలవాలి. అప్పుడు ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణాల ముందు మీకు లక్ష్మీదేవి ఉంటుంది, లోపల శివుడు ఉంటాడు. అన్నయ్య ఇవ్వనా వీడికంటే ఇవ్వమంటాడు. అలా అంచేత విభూతి అంటే ఐశ్వర్యం. ఆ పరమేశ్వర్యం కావలసిన వాడు వాళ్ళ శివమాల్లో ఉన్న మా రెడ్డి గారు దీనికి కారకులు అన్నమాట. ఐశ్వర్యం ఎప్పుడు విభూతి కాబట్టి నుదుటం దానికి మరో పరమార్థం ఏమిటంటే ఎంత ఐశ్వర్యమైనా విభూతి రాయదవా అని చెప్పడం, అది విశ్లేష. సో ఇలా ఇన్ని ఇంత అద్భుతమైన సమ్మేళనంతో ఈ పాట రూపొందింది. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, ఆ ప్రాంగణంలో ఈ పాట చేయడం మా అందరికీ సమిష్టిగా చేసుకున్న అదృష్టం ఉందని భావిస్తూ మరొక్కసారి మా శైలజ గారికి కృతజ్ఞతలు, అలాగే ఆ సంస్థకి జగ్గి వాసుదేవ్ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎవరినైనా శివతత్వ సంపన్నుల్ని పిలుద్దామని ఆయన అన్నారు. ఎవరా అనుకుంటుంటే లాస్ట్ వీక్ మేము ఒక 10 రోజుల క్రితం సామవేదం షణ్ముఖ శర్మ గారికి సత్కారం జరిగినప్పుడు స్వామివారు అక్కడికి వచ్చారు. ఆ పీఠంతో పుష్పగిరి పీఠంతో నాకు చాలా అనుభవంగా పూర్వ స్వామి వారు నాకు నానంటే పుత్రవాత్సల్యం చాలాసార్లు నేను ఆయన్ని కలవడం జరిగింది పర్సనల్ గా. ఆయన మొన్న తత్వం గురించి సామవేదం షణ్ముఖ సారి గురించి మాట్లాడినప్పుడు నేను పులకించిపోయి అవకాశం ఉంటే ఆయన వస్తే మన జన్మధన్యం అన్న ఉద్దేశంతో ఆయనకి కబుర్ చేయడం వెంటనే ఉత్తరక్షణం శివోహం అనగానే వెంటనే స్పందించి అనుమతి ఇచ్చారు. ఆయన అనుగ్రహించారు స్వామివారు. అందుకు ఆయన పాదాలకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి యజ్ఞంలో మేము పాల్గొన్నందుకు మా పూర్వజన్మ సుకృతంగా పరమేశ్వర కృపగా భావిస్తూ అందరికీ ఇందులో ఎవరైనా పాటలు పాడిన పిల్లలు అమ్మాయిలు వచ్చారు, చక్కటి అందరూ అందులో డాన్స్ చేసిన వాళ్ళు, ప్రతి వాళ్ళు ఈ పాట బయటికి రావడానికి సహకరించిన ఉడతలందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. శుభోదయం. ఈ సోదరుడు కానీ చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మౌనంగా ఉండడం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడేవాడే ముని. అందుకే ముని అంటే అవసరమైనప్పుడు అలాంటి మౌనశ్రీ చాలా అందంగా, అంటే ఎంత అవసరం అంతే ప్రొజెక్ట్ చేస్తూ యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. శివోహం. ధన్యవాదాలు సార్. నిజంగా ఒక కవి యొక్క లోతును, ఒక కవి ముఖ్య అతిథిగా వచ్చేసి ఆవిష్కరించిన శ్రీ 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 వరద నవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి గారు, జగద్గురు శంకరాచార్య పుష్పగిరి
మహాసంస్థాన పీఠాధీశ్వరులకి ప్రణామం. నా ఈనాటి ఈ దశకు, నా సినిమా దిశకు కారణమూర్తి తనికెళ్ళ బుద్ధి గారు. 1994 సెప్టెంబర్లో ఆయన నాతో మొదటి పాట రాయించకపోతే ఇవాళ స్వామివారి పక్కన నేను ఇక్కడ కూర్చునే అవకాశమే లేదు. తనికెళ్ళ భరణి గారి స్వామి నన్ను సినీ రంగంలోకి తన చిటికిన వేలు పట్టుకుని తీసుకొచ్చి మొదటి పాట రాయించినటువంటి కరుణాభరణుడు. నమస్కారం. ఈ గీతానికి నాకు పుత్ర సమానుడు నిర్మాత కేశవరెడ్డికి, నిర్మాత కేశవుడు, పాట శివుడు. ఈ పాట నేను రాసిన తర్వాత నేనేదో తోచినట్టుగా పాడేస్తాను, సంగీత దర్శకుని ప్రాణాలు తోడేస్తాను. నేను ఇట్లా వాడినావు, ఈ మళ్ళెట్లా వేయాలి, ఎట్లా చేయాలనుకుంటాను అన్నమాట ఈశ్వ. ఈ పాటను రాసిన తర్వాత ఈశ్వకృష్ణ ఇంత అద్భుతంగా చేసినాడన్న. ఆయన ట్యూన్కి నేను రాయలేదు, నేను రాసిన అక్షరాలకు ఆయన స్వరాలు పోసినాడు. అక్కడ అది ఈశ్వరార్పణమైంది వాళ్ళ. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోయల్ గారు వచ్చారు, ఆయన హిందీలో ఇది రాస్తున్నారు. అలాగే ఇప్పుడు చెప్పినారు కన్నడంలో రాశారు, తమిళంలో రాసినారు వివేక్, కన్నడ వరదరాజన్ గారు రాశారు, తమిళంలో వివేక్ గారు రాశారు. ఇప్పుడు రాయబోతున్నది గోయల్ గారు హిందీలో రాస్తున్నారన్న. 4 భాషల్లోకి ఇది వస్తుంది. అట్లాగే వీణాపాన్ వచ్చినాడు, గౌతమ్ గారు వచ్చినారు. మా నవలశ్రీ మల్లిక్ గురించి వర్ణన కరెక్ట్ గా చెప్పారు. నవలశ్రీ మల్లిక్ అనేకమైన కవిత్వం పుస్తకాలు రాసిన తర్వాత సినిమాలో పాటలు రాయడం మొదలెట్టాడు. మీరు ఊహించరు, రాఘవేంద్రరావు గారి ఒక సీరియల్లో 850 పాటలు రాశాడన్న. ఆ సీరియల్ పేరు కోయిలమ్మ కృష్ణ తులసికి 800 పాటలు రాశాడు. ఈ గీతం రచించాలని కేశవరెడ్డి నా ఇంటికి వచ్చాడు. కేశవరెడ్డి మా అబ్బాయి చైతన్య, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. నేను గుర్తుపెట్టలేదు, ఒకప్పుడు మామూలు వీధిలో ఉండే పిల్లాడు కేశవ్ ఇవాళ వీధులకు వీధులే భవనాలతో నింపేసినటువంటి రియల్ ఎస్టేట్ లో మారుతున్నాడు. ఈ పాట ఇట్లా ఆవిష్కృతం అవుతుందని మేమైతే ఊహించలేదు. నేను కానీ యశోకృష్ణ కానీ ఎవరు గురించి. కొన్ని జరపబడతాయి, జరగవు, ఇట్ హ్యాపెన్స్. లేకపోతే స్వామివారు రావడం ఏంటి, నేను రాయడం ఏంటి? నాకు జీవితాన్ని, సినీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడే ఇందులో గొప్ప పాత్ర వహించి పూర్తిగా పాటంతా అభినయించడం ఏంటి? ఇదంతా జరపబడింది, నేను జరపలే. నాకు శివుడు అనగానే ఒక వైవిధ్యంగా కనిపిస్తాడు. విష్ణుమూర్తి కనిపించే విధానం వేరు, బ్రహ్మ కనిపించే విధానం వేరు, కానీ శివుడు కనిపించే విధానం నాకు కొత్తగా అనిపిస్తుంది. ఆ శివరాజ ధ్యానం కైలాసం నాకు ఎలా అనిపిస్తుందంటే, సమాన విలువలు కలిగించేటువంటి ఒక సమాజానికి ఒక కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. సమాన విలువలు ఉంటాయి అక్కడ, మీరు ఎక్కడా అది కనిపించదు. ఏ దేవుని యొక్క రాజధానిలోని ఎక్కడా కనిపించని విశేషం కైలాసంలో ఉంటుంది అన్నమాట. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సమాన విలువలు కలిగిన సమాజ విలాసం కైలాసం అని ఎందుకంటున్నానంటే, అక్కడ పదవి అహంకారపు కోరలు లేని పాము దొర ఉంటాడు. పాముతో సమానముగా కొలువు తీరిన ఎలుక మీసాల కొస మెలిక మెలుపులు కూడా ఉంటాయి. అక్కడ ఎలుక ఉంటుంది, అక్కడ పాము ఉంటుంది. రెండింటికి కూడా సమానమైన విలువ ఉంటుంది, ఒకటిని ఒకరు పీడించవు. బలవంతుడు దుర్బల జాతులు బానిసలు గావించారు అన్న శ్రీశ్రీ వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపించేటువంటి చోటేదన్నా ఉందంటే అది కైలాసం.
అలాగే నెమలితో ప్రమాదము లేని పాములు గలవచ్చట, అరక ఎద్దులను గోరుతో గీరని భూత పిశాచ శార్దూల దాదాగిరి లేని శంకరగిరి కైలాసం. ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించే మింగె పాము భూస్వామి వర్గపు ప్రాణి. భూస్వామి కూడా ఎలుక పీడిత ప్రాణి. ఎలుకను పీడించి మింగే పాము భూస్వామి వర్గపు ప్రాణి. పాములను పొడిచి తిని నెమలి పరాన్న వర్గపు ప్రాణి. దుక్కిటెద్దు కష్టజీవి వర్గం. ప్రమథులది వందినాగదుల వర్గం. సకల వర్గాలను సమన్వయపరిచి సమానవకాశములనిచ్చి సమదృష్టి సారించి పాలించే కైలాసమే నాకు మరో ప్రపంచంలా కనిపిస్తుంది. మహాశివుడు పర్వత పుత్రిక పార్వతిని పెళ్లి ఆడినప్పుడు అతను కొండదొర అనిపిస్తుంది. నీలగలుడు ట్రైబలుడుగా అనిపిస్తాడు. నీలగలుడు ట్రైబలుడుగా కనిపిస్తాడు. పశుపతి పేర జీవులను జీవాలుగా కాచినప్పుడు గెల్ల కురుమల గోత్రజుడు అనిపిస్తాడు. గంగ తన గంగతో లాలబోయంగా చంద్రశేఖరుడు గంగ పుత్రుడై కనిపిస్తాడు. గంగపుత్రుడు అంటే మత్స్యకారుడు. గంగ లాలబోసేటప్పుడు గంగపుత్రుడై కనిపిస్తాడు. పాములను మోకులుగా మోసి మూపు కాయలు కాచిన గౌరి మొగడు పేద గౌడులా కనిపిస్తాడు. దుగ్గాడు పగ్గాలు బిగ్గరబట్టి అరచేతులు కాయలు కాచిన హరుడు 300 కాపులా భువి నేలు పాలి కాపులా మనకు కాపులా కనిపిస్తాడు. పులి ఏనుగు తోళ్లు పంచలుగా మలిచే వేళ పద్మశాలి అనిపించే, పాశుపతాస్త్రములు తయారించిన వేళ విశ్వకర్మగా విశ్వకార్మికుడు అనిపించే, వీరార్జునుడితో పోరాడి గెలిచిన ఇతని ధీరతకు ఎరుక అని సబ్బండ జాతికి దండ గుర్తుగా సాంబడే అనిపించు, సకల జనుల ప్రతీక సాంబడే అనిపించు. ఇది నేను చూసినటువంటి శివుని యొక్క విశ్వరూపం. ఆ విశ్వరూపాన్ని మనసులో పెట్టుకుని ఆ అర్ధనారీశ్వరుడు ఎవరి కోసం అర్ధనారీశ్వరుడైనాడు. ఇవాళ గోర్లు పెంచుకుంటుంది అని భార్యకి విడాకులు ఇస్తున్నారు. గోర్లు పెంచుకుంటుందని విడాకులు ఇచ్చినారయ్యా. ఏముంది, రాత్రి పడుకున్నప్పుడు కట్ చేస్తే పోయా, దాని విడాకుల దాకా వెళ్ళాలా? లేకపోతే కట్ చేస్తేనే విడాకులు ఇచ్చింది తెలియదు. ఏదో తమలపాకుల్లాగా అయిపోయినాయి విడాకు. అలాంటి సమాజాన్ని ఊహించినాడా ఏమి? అలా కాదురా భార్య, నీ సరిసగము పాలు, నా నేను సగపాలు పార్వతి అంటాడు శివుడు. నేనులో సగపాలు. ఇలా ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. సకల సృష్టికి ఆయన ఒక ప్రతిబింబంలా కనిపిస్తాడు. ఆయన ఒక కాలి చెప్పులు లేని ఓ మామూలు పేదలా కనిపిస్తాడు. ఆయన తల్లి లేని పిల్లాడు. మన పాలకుడికి చెప్తున్నాడు కదా, తల్లి కలిగ నేల తల జడలు కట్టు. ఆయనకి అమ్మ ఉంటే నూనె వేసి జడవేసి నుంచి దిగేది కదా. అమ్మ లేని పిల్లాడు. అమ్ముంటే విషయం దాగనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. అమ్ముంటే బూడిద దూసుకొనిస్తుందా? అమ్ముంటే శ్మశానంలో ఉండనిస్తుందా? అమ్మలేని పిల్లాడు. తల చిక్కులెరుగని వాడు శివుడు. చిక్కులు తలలో మాత్రమే ఉంటాయి కానీ ఎక్కడా చిక్కులు తెలియనటువంటి మహానుభావుడు. నిజమైన మానవులకు, ఉండాల్సిన మానవులకు ఇలా ఉండాలిరా అని చెప్పేవాడు. విషయాన్ని ప్రపంచం కోసం విషయాన్ని తాగినవాడు, ఇక్కడ మంట పెట్టుకున్నవాడు ఎవరుంటారు కదా? ఎవరుంటారు కదా? ఇవాళ మనుషుల్లో ఇక్కడ మంట లేనిది ఎవరికి? ఇక్కడ బాధ లేనిది ఎవరికి? ఈ లోకాన్ని ముందే ఊహించి తన ఆకారానికి ఈ లోకానికి ఒక సాకారంగా చూపించినాడా? అలాంటి మహానుభావునిగా పాట రాసే అదృష్టం నాకు రావడం, అది బాబు కేశవ నా దగ్గర రావడం. నెమ్మదిగా నా దగ్గరికి రారు. ఎందుకంటే కురంబీవుడో రాసిన పాట రాసేవాడి దగ్గరికి శంకరుడి పాట కోసం ఎందుకు వస్తారని రారు. కానీ విచిత్రంగా అబ్బాయి రావడం, నేను రాయడము, యశోకృష్ణ మధుబాలకృష్ణ పాడము, తర్వాత
దామిరెడ్డి దానికి దర్శకత్వం. దామిరెడ్డి రావాల్సి ఉంటే ఇవాళ ఇది నేను ఊహించింది కాదు, ఇది ఏదో రాపించుకుంటారు గాల్లో వదిలేస్తారు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇంత పెద్ద మహానుభావులు అయ్యా మీరు రావడం మాకు అదృష్టం. భరణి మీరు చేయడం అనేది నేను ఊహించిన అదృష్టం అది. ఎందుకంటే నాకు భిక్ష పెట్టిన వాడు ఈ పాటకు కూడా ఇవాళ ఆయన ఒక భిక్ష పెట్టినట్టుగా ఉందన్నమాట. అందరికీ నమస్కారం, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. శైలజమ్మ గారు లేకపోతే అనితర సాధ్యం, అక్కడ షూటింగ్ అనితర సాధ్యం అనేది మీ వల్ల సద్గురు యొక్క కరుణ వల్ల. ముఖ్యంగా ధరణి అన్న అడిగితే దేశ కాదని లేకపోవచ్చు ఆయన, ఇవన్నీ కలిసినాయి. మా కేశవరెడ్డి అదృష్టవంతుడు, యశోకృష్ణ అదృష్టవంతుడు. ఇవాళ ఇద్దరు అదృష్టవంతులు. వాళ్ళిద్దరికి అదృష్టం వల్ల ఇన్ని కలిసి వచ్చినాయి. ఈ మధ్యన అదృష్ట దేవత కూడా బాగా కష్టపడే వాడిని మెడలో తలనే దండేస్తుందంట. ఉట్టి కూర్చుంటే దండ ఎట్లా, కష్టపడే వాడిని గదికి మరి అదృష్ట దేవత దండ వేస్తుంది. అలా నిర్మాతకి సంగీత దర్శకునికి దండ వేయించింది అదృష్ట దేవత. నమస్కారం. భాషణ చేసినటువంటి గొప్ప మహోదరికి శ్రీగురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమపి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాం బిభ్రాణమర్గచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రవిందుధవళం లక్ష్మీంద్రసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సోమవారం శివోహం. ప్రదోషకాలం రణభవన పరివేష్టితమైనటువంటి కైలాస పర్వత ప్రాంగణం. ఈ సభ శివోహం. ఎందుకంటే శివభవం మాత్రమే రాగలిగినటువంటి శివకీర్తన శ్రవణానికి మీరందరూ వచ్చారు అంటే మీరందరూ శివుడిని అహం అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మాకు వెంకన్న భరణి గారు ఫోన్ చేసి శివోహం పాట ఆవిష్కరణ దేవుడు మీరు రావాలి, మీ చేత ఆవిష్కరణ చేయాలన్నారు. మామూలుగా అయితే సోమవారం సాయంకాలం కూడా మాకు పీఠ అర్చన వారాల్లో సోమవారం మాకు అధికంగా ఉంటుంది. కానీ ఆ అర్చన ఈ అర్చన రెండూ కూడా సమానమైనటువంటి రచనా సామగ్రితో సిద్ధాల అశోక్ పూజ గారు శివోహం అనేది ఒక అద్వైత సిద్ధాంత భావనను కలగజేశారని చెప్పి ఆ అర్చనను కొద్ది కాలానికి ఈ రచన ఆవిష్కరణకు వచ్చేసాను. ఈవేళ సోమవార కాలాన దాంట్లోనే వారు ఉన్నారు ట్రైబలుడు అని. నిజంగానే అది చాలా అద్భుతమైనటువంటి సమన్వయం. ఎక్కడా లేనటువంటి భావన ఒక్క కైలాస పర్వతంలోనే మనకు కనిపిస్తుంది. అద్వైత భావన అక్కడ రెండవది లేదు, ప్రకృతి శివమయం. ఎవరికి వారు శివుణ్ణి చూసి ఈయన నావాడు అనుకుంటూ ఉంటాడు కనుకనే కైలాస పర్వతంలో రణవిగణాది భూత పిగవేష్టికుడైనటువంటి ఆ శివుడు మౌనంగా ఉంటే శివగణములైనటువంటి బ్రహ్మగణాలన్నీ కూడా కీర్తనతో శివోహములను అర్పిస్తూ ఉంటాయట. అదే ఇవాళ వారి గానంలో మనకు చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గానాన్ని చూసేటువంటి దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. వారి వారి వృత్తిని ఆత్మభావన బట్టి
వారి యొక్క ఆలోచన సామగ్రిని బట్టి వారు ఆ కీర్తనలో ఉండేటువంటి అర్థాన్ని వినమైనటువంటి ఉచిత అవగాహన చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ గారు చెప్పారు అందులో ఉండేటువంటి అంశాలు కొన్ని. ఏమిటి? జలగంగ జడను నిలిచి గరళమును గొంతుకని నిడిపిన నిత్యాగ్నులను దాచుకొని పార్వతి నేని సగభాగం తెచ్చి మనుగుడికి దాంపత్య నడుగడము నేర్పుతుంది. చూడండి, అది వారి యొక్క దృష్టిలో అద్భుతమైనటువంటి జీవన ప్రమాణం. అంటే వారు ఇవ్వదలుచుకున్నటువంటి మెసేజ్ ఏమిస్తున్నారు మనకు? ఇవాళ సంసారం ఎలా ఉండాలి, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నీ వారిని నీలో నీగా అహంగా శివోహంగా చూసుకోవాలి తప్ప నీకున్న అహంతో ఎదుటి వారిని శివాలుగా మార్చేటువంటి పరిస్థితికి పోకూడదు. ఇది ఈరోజు శివోహంలో మనము మానవాళికి ఇచ్చేటువంటి ఒక మహా ఉపకారమైనటువంటి మార్గం. ఈ సంసారాలన్నీ కూడా చిన్న చిన్న కారణాలతో మన శుభ్ర అశోక్ గారు చెప్పినట్టు గోల్డ్ ఇవ్వలేదని చెప్పి ఓటు వినియోగాన్ని గడ్డల వరకు తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే గన్నెల్లో దాపెట్టి కుక్కర్లో ఉడికించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అవేమీ లేకుండా శివుడి తత్వాన్ని ఒకసారి మనసారా ఈ పాటను జరిగితే శివుడికి ఎంతటి కష్టం ఉన్నప్పటికీ కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని తన వారిని హక్కులు తీర్చుకునేటువంటి ఆ నిత్యంతి ఒక ఇంటిలో ఉండేటువంటి వారిని అందరూ కూడా తన ఇంటిలో ఉండేలాగా చేసుకుంటున్నాడు. తన ఇల్లు కాదని తన ఒళ్ళు అనుకుంటున్నాడు. తన ఒళ్ళు ఇల్లు తన వారికి అందరికీ కూడా ఇళ్ళలో ఎలాంటి లోగములు కలగజేయాలో ఇందాక మన వారు చెప్తారు. రోగము అనువాదురు భూతురైశ్వర్యం. దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, భస్మం. ఎందుకంటే ప్రపంచంలో ఏది కాలుగా చివరి రూపం అద్వైతం భస్మం. అది పెట్టుకునేటువంటి వాడు శివుడు. దానికి సుగంధం లేదు, దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏది లేదు. ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడైనా మనం అలంకరించుకునేటువంటి తత్వంలో ఆయన మనం ఏమంటున్నాము అంటే ఆ అమృతమైనటువంటి శివతత్వాన్ని అఘోర తత్వం అని మనం పిలుస్తున్నాం. ఆ అఘోర తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా దాని అద్భుతంగా ఆ తత్వంలో రాస్తే శివోహం 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 శివావేం 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 శివావేం. అఘోర తత్వంలో అహం లేదు, ఓమే ఉంది. దాన్ని ఇవాళ మనకు ఓం కావాలి అంటే ఆ హకారం ఓం అనే దాన్ని నడిపింపజేస్తుంది. మనకు ఓం అర్థమవుతున్నాం అనుకోండి, ఓం మనదేనవుతుంది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు నిజమైన జ్ఞానం. దీన్ని ఎదుర్కొన్నటువంటి వాడి యొక్క బతుకు ఎటువంటి దారిలో వెళుతుందో మనకు తెలియనటువంటి ఒక ప్రయాణం లాంటిది. కాబట్టి అనేకం నేను చూసేటువంటి పదం శివోహం అనగానే ఇదేదో మాకు అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం హంసశివ అంటున్నాం. కాబట్టి హంసశివ అందులో వేదంలో కూడా ఒక పదము, ఆ వేద మంత్రాత్మకమైనటువంటి పదాన్ని ఇందులో పాటలో చెప్పారు కదా, అదే సదా శివోం. సదాశివం అనేటువంటి పదానికి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదానికి, శివోహం అనేటువంటి పదానికి ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా మంత్రాత్మకమైనటువంటి రచన ఎలా చేశారు. అందులో కూడా చిట్ట చివరిగా మన కర్మలు ప్రారంభమయ్యేటువంటి అక్షరాభ్యాసంతో, జన్మలు ముగిసేటువంటిది మోక్ష సాన్నిధ్యంతో. అందుకే ఓంకారమునకు సాకారమై ఓనమాలకు శ్రీకారమై అని రాశారు. చూడండి, ఓనమాలకు శ్రీకారము అంటే అక్షరాభ్యాస కాలాన పుట్టినప్పటి నుంచే అక్షరం రాసేంత వరకు ఆ జీవి కాదు, కేవలం బాలుడు, శిశువు మాత్రమే. ఎప్పుడైతే అక్షరాన్ని అక్షరాభ్యాసంతో ప్రారంభం చేసి ఓనామః శివాయ సిద్ధం నమః అనేటువంటి పదాన్ని అక్షరం మీద పెడితే అంతకుముందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కూడా అవి గ్రంథంలో కానీ విద్యలు కాదాలవు. ఎప్పుడైతే శివాక్షరముతో ప్రారంభమవుతుందో, అందుకే కాళిదాసు వారు రఘువంశం ప్రారంభం చేస్తే వాదర్భావ సంతృప్తి వాదర్భ ప్రతిపత్తయ్యేది ప్రారంభం చేశారు. ఎందుకంటే అక్షరం శివుడు, అర్థము పార్వతి. అక్షరానికి అర్థము లేకపోతే అది అబద్ధం అవుతుంది కనుక శివుడున్న చోట పార్వతి ఉంటుంది కనుక. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా
పార్వతికి నేనేమి సగభాగం ఇచ్చి అన్నారు. అంటే ఒక పక్క వాక్కు, ఒక పక్క అర్థం, ఒక పక్క కంఠంలో గరళం. ఇది అంత తొందరగా అక్షరము అర్థము శరీరానికి పట్టదు, ఎంతో అభ్యాసం కావాలి. ఆ అభ్యాసం అనేటువంటి గరళంలోనే చాలా మంది చిక్కుకుపోయి విద్యకు దూరమయ్యి విద్యను పొందలేనటువంటి జీవితంతో లోకంలో అజ్ఞానపు కారణమైనటువంటి ప్రారంభం చేత అనేక కష్టాలతో, అకృత్యాలతో, అధర్మానికి పాల్పడేటువంటి వారికి ఆ లైన్ ఉంది చూసారా సమాజానికి. అది ఒక పెద్ద మెసేజ్. ఏమిటి? పార్వతీ పరమేశ్వరుల ఆరాధనతో విద్య ఆరంభిస్తే మీకు అటువంటి ఏదైతే అజ్ఞానం అనేటువంటి ఉందో అది ఉండదు అని కాళిదాసు గారు చెప్పినటువంటి దాన్ని మన సుధాల అశోక్ గారు అందులో చాలా అర్థమైనటువంటి వ్యవహారంతో ఆ పక్కనే ఇంకొక మాట మాట్లాడారు. ఏమిటి ఎంత చూడండి ఎంత అద్భుతంగా. నీ వదనము ఉదయ రవిబింబమై దేనికి నీ ఉనికి ప్రతిబింబము. చూడండి, నీ వదనము నిజానికి ఉదయించేటువంటి సూర్యుడు వంటిదయ్యా, కానీ ఈ దేవుడికి నీ ఉనికి ఏదైతే ఉందో ఆయన వస్తాడు పోతాడు, రాత్రిపూట ఉండడు. కానీ రాత్రిపూట ఏదైతే నీ ఉనికి ఉందో అది హృదయంలో ఎప్పుడూ ప్రతిబింబమై ఉంటుంది అని మనకు అర్థం చేసుకునే వారిని బట్టి. కాబట్టి వేదాంతంగా అర్థం చేసుకుంటే వేదాంతంలో అర్థమవుతుంది. విప్లవాత్మకమైనటువంటి కవితా రచనతో వారు అన్ని రంగాల వారిని హృదయాలను స్పర్శిస్తూ ఇది అద్భుతంగా చేసినటువంటి ప్రతి చోట శివుడే ఉంటాడు. ప్రతి మాట శివుడై పలికింప చేస్తాడు. మనం పలికినటువంటి దానికి ఎక్కడో ఒక చోట సత్యానికి కానీ అసత్యానికి కానీ ఫలితం తప్పక ఉంటుంది. కాబట్టి మనిషి జాగ్రత్తగా పలుకుని పలకాలి. ఆ పలుకుని మనం అబద్ధంగా పెడితే అబద్ధమైనటువంటి అసత్య కర్మలను మనం అనుభవించాలి. అదే సత్యంగా మనం యథార్థాన్ని తెలుసుకుని శివజ్ఞాన ప్రాప్తమైనటువంటి జీవిత మనుగడను సాగిస్తే ఆ శివుడు మనకు ఎప్పుడూ కూడా మంగళకరుడై, శుభకరుడై, శంకరుడై, అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడై మనలో నిజంగా ఏవేవి అజ్ఞానపు బాధలున్నాయో వాటిని అన్నిటిని ఎవరైనా తొలగించాలి. అందుకే వేదాంతంలో ఒక మాట నేను అంటాను, జ్ఞానమిచ్చేది సదాశివ, మోక్షమిచ్చేది జనార్దన. మోక్షం రావటం అనేటువంటిది ఒక పదవి లాంటిది. ఆయన తీసుకోనైనా అంటాడు, కానీ ఆయన తీసుకోనైనా అనటానికి ఎందుకు ఏమని అంటే అడ్డంగా ఉన్నటువంటి పిల్లలన్నింటినీ పెంచేవాడు ఎవరైనా, ఆ పాశములను పెంచేవాడు ఉన్నాడు అంటే ఆయన పశుపతి ఒక్కడే. కాబట్టి ఆ పాశములను మనం ఎలా తీసుకోవాలి, పెంచుకోవాలి అంటే శివనామ స్మరణ అనేటువంటి ఒక మహాకుధారంతో ఏదైనా ద్వేషం, అహంకారము, బాధ, భయం, దిక్కుతిరిగితనము, వైరుధ్యమైనటువంటి వైరుధ్య అవస్థలో క్లిష్టమైనటువంటి కాలాన మానసిక ఉద్వేగ భరితమైనటువంటి సమయాన శివనామము చేయాలి అని ఇవాళ శివోహం అనేటువంటి ఒక మహా దేవ రచనకు, ఒక పాటకు, ఆవిష్కరణకు అందులో సోమవార మాఘమాసము అష్టమి సాయంకాలము శాకంతలంలో ప్రత్యక్షాభిప్రబల్ల స్తనభుతలకు రష్టాభిరష్టాభిరీష అని కాళిదాసు వారు చిత్తచివరి ఒక్కసారి మాట్లాడుకోకూడదు, ఏది వినకూడదు, ఎందుకంటే ఇదే నాకు గుర్తించిన నా ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా చెప్పాను, వంకాయ ప్రాంతాలు వేణుగారు బాగా ఉంటారు. ఫస్ట్ ఉంటారు, మీకు ఏం కలిగిందంటే వేణుగారు రాలేదు, వేణుగారు పాడలేదు, వేణుగారు నిర్మాత కాలేదు, ఏం కాదు. వేణుగారు సినిమాగా ఈ ఆల్బంలో ఉన్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. గాయకుడి చేత పాడిస్తారు, లేక స్వామి తీసుకెళ్ళి యాక్ట్ చేస్తారు, కానీ నాకు ఆనందం ఆశ్చర్యం కలిగిందంటే వేణుగారు యాక్ట్ చేయటం అనుకోండి, పాడడం అనుకున్నా, లేక వేసారం అనుకున్నా చెప్పగలను. ఆయన రాలేదు, ఆయన పాడలేదు, ఒక హీరోగా నాయకుడు లాగా లాగా పాత్ర చేశారంటే అమెరికాలో అంటున్నది నిజమే. చెప్పేవాళ్ళు అంటారు, ఆయనటువంటి సీరమే ఉంటారు. అయితే వేదనాలు ప్రేమ బట్టి ఆయనకి ప్రేమ ప్రయోజన సుఖం నేను ప్రపంచాన్ని పరిచయం చేసరికి ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాను. అన్ని వ్యక్తులు అసంఖ్య నన్ను పరిచయం చేశారు. నాకు పేరు పెట్టి నన్ను పరిచయం చేశారని పడుకుంటున్నాను.
కాబట్టి మన కార్యక్రమంలో మా మిత్రులు అందరూ మిత్రులు నాకు ఇక్కడ దేశం కృష్ణ ఆ రేసెస్ మొత్తం పాటలు పెట్టారు. ఆ సంప్రదాయ పాటలు అంటే ఒక 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ప్రతి పాట ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదంతా చెప్పండి మీకు ఈ రోజునటువంటి దేని కాలుష్యం లేకుండా ఆ శబ్దాన్ని అశోక తేజ చేసినటువంటి సాహిత్యాన్ని అమృతంగా మన చెవులకు శ్రవణానందంగా వినిపించేటువంటి తగిన స్థాయిలో ఇలా మిక్సింగ్ అంటే తెలిసిన సాహిత్యం వినపడకుండా ఉంటే మిక్సింగ్ సాహిత్యం వినపడకుండా ఉంటే మాత్రమే శబ్ద కాలుష్యం మాత్రమే. శబ్దాన్ని ఏం చేస్తున్నా ఉంటే మనం పూర్తి పాపం వాయిస్తారు ఇంకా ఆ రోలో సాహిత్యం వాడుకుంటే మనం మిక్సింగ్ అలా చేస్తేనే పాత మిక్సింగ్ చేసుకుంటారు. శ్రవణానందంగా దృశ్యానందంగా ఇవాళ కనిపించి పరమాద్భుతంగా రాశారు. ఏమి చెప్పిన ఏమి నిలచలేదు, తెలుగుగా పక్షం నిలిచారు, స్వామిలో పక్షం నిలిచారు, ఆనందపడిపోతున్నాను. మా మిత్రులు పరిచయం చేస్తున్నాను. చిన్నరెడ్డి గారికి, మా మిత్రులు మా వేదరాజు గారికి, ఇందులో రాసేటువంటి దేవి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు పురస్కారం ఉంటుంది. దేవగారి భాష శివోహం 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 అందరూ వినండి, అందరికి వినిపించండి. అది వినటం ఒక్కటే కాదు, అందరికి వినిపిస్తాయి. అసలు ఇట్లా సీన్ రాసేది మాట్లాడుతుంటే అన్నారు, నన్ను ఎవరు పిలవరు, నన్ను పిలిచేది అందరూ అదృష్టం పరమాత్మకం ఇవాళ ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే ఈ శివుడి గురించి రాసింది కాదు, అంతర్యంగా మాట్లాడారు శివుడి గురించి. మీరు రాసుకొచ్చి చాలా ఆనందంగా ఉంది. జన్మాష్టమి అందరికీ ఒకసారి సరస్వతి కీర్తనలు అందరూ మాట్లాడారు. కానీ ఒక మాట చెప్తాను. నేను మొన్న సెప్టెంబర్లో కాశీ వెళ్ళాను. అక్కడ ఆటగదరా శివ పాట వేస్తారు. అంటే అన్నయ్య ఎంత తిరిగాడు అని ఫోన్ చేసి మాట్లాడాను. ప్రతి ఒక ఆర్టిస్ట్ ఏమనుకుంటాడంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు. కానీ పాన్ ఇండియా భక్తుడు, శివభక్తుడైన అన్నయ్యకి నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్ల్లో ఆయన యాక్ట్ చేయటం అది శివుడిచ్చినటువంటి అదృష్టం ఆయనకి. ఈ సందర్భంగా నేను శివుడికి మళ్ళీ ఇంకోసారి అభిషేకం చేస్తాను. మరి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఒక నటుడు రచయిత దర్శకుడే కాకుండా ఆ నటుల్లో శివుడి యొక్క అంశంతోటి శివుని గురించి ఆయన పాట రావటం అంటే వీళ్ళందరూ కలిసి ఆయన ఎన్నుకోవటం అంటే శివుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, శివుడు ఇచ్చినటువంటి భక్తి, ఆయనలో ఉన్న భక్తి ఏంటంటే యుక్తి ఉండదు. ఆ భక్తిలో చాలా శక్తి ఉంటుంది. అలాగే అశోక్ తేజ గారు శబ్దలహరి ఉండే హృదయాన్ని అలా కదిలించేసింది ఆ పాటలో ఉన్నటువంటి పదాలు. సో ఇంత గొప్పవాళ్ళు ఎప్పుడైనా గొప్పవాళ్ళే. దీనికి ఏమంటే మీరు ఎక్కడ దొరికారండి బాబు? నాకు అక్కడ కూడా సగం బదలగొట్టేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. అంటే ప్రొడ్యూసర్కి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. ఈ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ పాటకు సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అంటే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను యాక్చువల్లీ మా అమ్మగారు అయితే అనంతపురం నుంచి, మా ఫాదర్ కర్ణాటక నుంచి. కాబట్టి నాకు కన్నడ, తెలుగు రెండు చిన్నప్పటి నుంచి చదవడం రాయడం నేర్చుకున్నాను. సో అదొక అదృష్టం అనుకుంటా. కొమరం భీముడు సాంగ్ త్రిపులార రాసినప్పుడు సార్ నాకు అందులోని కొన్ని విషయాలు రాసే ముందు నాకు తెలియజేసి ఆ పాట ఎంత బాగా రావాలి అనేది చెప్పారనమాట. సో ఆ బేస్ మీద నేను రాసిన పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అయింది. సో అప్పుడు పరిచయమైన గురువు గారు ఇప్పటిదాకా నా చేయి వదలకుండా నాతో పాటు ఆయన నన్ను ముందుకు నడిపిస్తూ ఇప్పుడు శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. సో ఆయనకి నా పాదబంధం తెలియజేస్తున్నాను. బల్లి సార్ బెంగళూరులో కలిసాము. ఎన్నో ఏళ్ళ తర్వాత మిథునం సినిమా
అంటే బాలు గారు మళ్ళీ కన్నడ లక్ష్మి గారు ఇద్దరే యాక్ట్ చేసిన పెద్ద సినిమా, గొప్ప సినిమా, ఎన్నో అవార్డ్స్ రివార్డ్ పొందుకున్న పెద్ద సినిమా అది. ఆ సినిమాని కన్నడలో మాటలు పాటలు రాసే ఒక అవకాశం నాకు దొరికింది. సో ఆటగదరా శివ పాట రాసేటప్పుడు చాలా చాలా భక్తితో శ్రద్ధగా పూర్తి చేసి ఆ పాట రాశాను అనమాట నేను. అది కూడా అంత మంచిగా వచ్చింది పాట. ఆట విధువే శివ చాలా బాగా వచ్చింది కన్నడలో కూడా. సో ఆ రోజు నన్ను దీవించారు భరణి సార్. సో ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సంగీత దర్శకులైన యశకృష్ణ గారితో ఇంతకు ముందు కూడా పనిచేశాను. కానీ ఇంత పెద్ద ఒక పాట, ఇంత పెద్ద మంచి పాటని, ఒక పాన్ ఇండియా సాంగ్ ని రాసే అవకాశం ఇచ్చిన యశకృష్ణ గారికి కానీ, సుద్దాల అశోక్ తేజ్ గారికి కానీ, తర్వాత ప్రొడ్యూసర్ కేశవ రెడ్డికి కానీ, అందరికి కూడా వందలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే గురువు గారు ఎప్పుడు దీవించి వెళ్ళారు. ఆ ఆశీస్సులతో అన్ని భాషల్లో కూడా ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా చాలా మందికి ఇది రీచ్ అయ్యి, ఇంకా శివుడి సార్ రాసినటువంటి అందులో ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శివోహం. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖనో భవంతు. बर्नी जी, अशोक तेजा जी, प्रोड्यूसर किशोर रेड्डी जी, यशो कृष्णा जी, इन्होंने लिख तो दिया है अशोक तेजा ने, लेकिन वो इतना इतना ज्यादा पूरी की पूरी शिवलीला उसमें डाल दी है उन्होंने, नंबर 1। दूसरे क्या है, जैसे एक वाल्मीकि की रामायण थी, बाद में तुलसीदास ने साधारण रामायण लिखी। इन्होंने उस कंसेप्ट को जो शिवलीला का था उसको लोक के अंदर पिरो दिया है। तो ये तो कर दिया है इन्होंने, लेकिन हमारे पास कितना बंधन है देखिए। सबसे पहले ट्यून का बंधन है, उस ट्यून में फिट करना है। उसके बाद फिर पिक्चर शूट हो चुकी है, विजुअल को मैच करना है, उसके बाद शब्दों को मैच करना है। तो ये बहुत ही मुश्किल काम है, लेकिन अब तक अशोक जी के साथ ये शूट में मैंने कम से कम 100 गाने किए हैं और हमारा हर गाना अच्छा रहा। ये शिव की कृपा है। और एक चीज मैं बताना चाहूंगा कि कश्मीर से लेके और कन्याकुमारी तक, रामेश्वरम तक, और इधर पूरा जहां भी भारत में चले जाओ आप, शिवालय, शिव के मंदिर विष्णु से कम नहीं है, ज्यादा है। लोग समझते हैं कि शिव की पूजा दक्षिण में ज्यादा होती है, नहीं। उत्तर में चले जाओ, मैं हरियाणा से हूं, हर गली में आपको शिव का मंदिर मिलेगा, शिव मंदिर मिलेगा। तो ये बहुत ही मतलब बहुत बड़ी बात है। और एक चीज ये है कि शिव का कोई अवतार नहीं है, शिव एक ही है, शिवोहम। और ब्रह्मा का भी अवतार नहीं है, ब्रह्मास्मि एक ही है। विष्णु के 24 अवतार हैं, 10 अवतार है, लेकिन शिव के एक ही रूप है उनका। मैंने थोड़ा सा रिसर्च कर रहा था तो मैंने देखा कि आदि शंकराचार्य ने निर्माण षटकम लिखा है, वहां से ही ये शब्द आया है शिवोहम। उसका जो अर्थ ये आता है कि मैं मन, बुद्धि, अहंकार और चित्त नहीं हूं, न मैं कान, न मैं जीवा, नाक और नेत्र हूं, न मैं व्योम आकाश, न भूमि, तेज और वायु हूं, मैं तो चित्त का आनंद रूप हूं और मैं शिव हूं, शिवोहम। तो ये वहां से कंसेप्ट लिया गया है, इसके लिए मैं बधाई देता हूं अशोक तेजा जी को। मुझे भी थोड़ा सा रिसर्च का शौक है, मैं देखता हूँ ये शब्द कहाँ से आया, शिवोहम शब्द कहाँ से उसकी उत्पत्ति हुई। तो मुझे पूरी उम्मीद है कि आज जिस माहौल में, जिस वातावरण में इसका ये आविष्करण हुआ है और जिस हिसाब से वो पिक्चराइज किया गया है और उसका जो म्यूजिक कंपोज किया गया है और गाया गया है, मैं समझता हूँ पिछले 4-5 साल में मैंने ऐसा गाना नहीं देखा। मैंने खुद लिखे होंगे 50 गाने,
लेकिन इस रूप में इतना अलंकृत किया हुआ है, इतना पिक्चराइज किया गया है, ये मैंने पहली बार देखा है। 2 बार देखा, दिल कर रहा था कि और 2 बार देखूं मैं। यूट्यूब में देखेंगे तो बहुत जल्द ही ये रूप भी, हिंदी का रूप भी आपके सामने होगा। इतना कहते हुए मैं केशव रेड्डी जी का, हमारे यशो कृष्णा जी का, अशोक तेजा जी का और भरनी जी का, सबका और आप सबका मैं हृदय से धन्यवाद देता हूँ। धन्यवाद। థ్యాంక్ యూ. ఇంకా చిన్న ఇంకా ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నా దేవుడు, నా పాటల తండ్రి డాక్టర్ సుబ్బల అశోక్ తేజ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సుబ్బల అశోక్ తేజ గారితో నేను దాదాపు ఒక 1000 పాటలకు సంగీత సమకూర్చాను. అందులో ఇది ఒక మయూర ఈ పాట. అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అందరికీ రాదు. అది శివుడి మీద పరికల్పన నటించడం, అలాగే బాంబిరెడ్డి గారు డైరెక్షన్ చేయడం, ఇది ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. కేశవ రెడ్డి గారు ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా మంచి అవుట్పుట్ కోసం ఒక సినిమాకి ఎంత ఖర్చు పెడతారో ఒక డివోషనల్ పాటకు అంత ఖర్చు పెట్టారు. ఎంత అవుట్పుట్ రావడం కోసం నేను అహర్నిశలు కృషి చేసి ప్రతి టెంపుల్లో కూడా ఈ పాట మోగాలనే సంకల్పంతో ఈ పాటను నేను రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏ టెంపుల్లోకి వెళ్ళినా దాదాపు 30-40 సంవత్సరాల కింద చేసినటువంటి గొప్ప గొప్ప గాయకుల పాటలు వినపడతాయి. ఈ మధ్య కాలంలో ఈ రిథమ్స్, ఈ డామినేషన్ ఎక్కువైపోయి ఈ పాటలు మామూలుగా ఒక యూట్యూబ్ లో వినడానికి తప్ప అది టెంపుల్లో ఉపయోగపడట్లేదు. నా పాట శ్రీశైలం శిఖరం పైన విరోగాలనే ఒక అలాంటి సంకల్పంతో ఈ పాటలు రూపొందించాను. దీంట్లో ఆర్కెస్ట్రేషన్ కూడా ఎక్కడ కూడా వీరులకు కనువిందుగా ఉండే విధంగానే ఈ పాటలో సితారు, వీణ, వైలిన్, సోలో, డ్రమ్స్ ఎక్కడ కూడా డామినేషన్ చేయకుండా వోకల్ కు ప్రాధాన్యం ఇస్తూ అద్భుతమైనటువంటి మిక్సింగ్, ఇది మాస్టరింగ్ అంతా చెన్నైలో చేశాము. ఎస్వి రోహిత్ గారు చేశారు, ఇక్కడ మా అబ్బాయి దేవరావు చేశారు, అలాగే వెంకట్ దారా ఇంజనీర్. దాదాపు ఒక 30 మెంబర్స్ టెక్నీషియన్స్ వర్క్ చేశాము. దీంట్లో గాయని గాయకులు మోహిని, రేవతి, జయశ్రీ పల్లెం వీరందరూ అద్భుతమైన గానాన్ని మాకు అందించారు. అలాగే ఫ్లూట్ ప్లే చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. అలాగే వీణా ప్లేయర్ పరినారాయణ గారు. ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంతమంది శ్రమతోనే ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. నాకు బలమిసారు ఇట్లా అడగగానే అవకాశం కూడా అది నా కృతం. నిజంగా నేను జన్మజన్మల సంగతి ఉంటాను. నా పాటల తండ్రికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఇంత గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నిర్మాత కేశవ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.